చెవుడు, మూగ, గుడ్డి తదితర అంధత్వ విద్యార్థులకి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో రాణించాలని వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తుకారాం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని నల్గొండ ఎక్స్ రోడ్డు బీజేఆర్ భవనంలో అంధులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని, ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు మూగవారు విద్యను అభ్యసించవచ్చని తెలిపారు. అదేవిధంగా గుడ్డివారికి దారుషబా, హయత్ నగర్, హైదరాబాద్ లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరొక వైపు తాండూరు పట్టణంలోని సాయిపూర్లో అంధత్వ విద్యార్థులకి గదులు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులకి గురవుతున్నారని, వారికి హై స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని కోరారు. అంధత్వ విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేలా చూసి వారిని ఆదుకోవాలని విన్నవించారు. వారికి ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మళ్ళీ స్కూల్ చదివిస్తున్నారు. 1 నుండి ఇంటర్ వరకు స్కూల్స్ ఉన్నాయి. మూగవాళ్ళకి బ్లైండ్స్కి కూడా దారుషఫా దారుషఫా, హయత్ నగర్ ఇన్ని చోట్లలో ఈ 2 చోట్లలో స్కూల్స్ ఉన్నాయి. కానీ ముఖ్యమైన స్కూల్ దారుషఫా అంటే బ్లైండ్ దారుషఫా స్కూల్ హైదరాబాద్లో ఉంది. ఆ స్కూల్లో చదివితే మీరు కంప్యూటర్ నేర్చుకోవచ్చు. అన్ని విధాలుగా ఒకప్పుడు సౌకర్యాలు లేకుండా ఇప్పుడు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ మనం సహకరిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ పేపర్ను చూసి దయచేసి అందులను కానీ మూగవాళ్ళను కానీ చోటి వాళ్ళని కానీ ఎక్కడెక్కడైతే నేను అడ్రస్ చెప్పానో అక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో చేర్చగలుగుతారని నేను మీకు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఈరోజు వికారాబాద్ వికలాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీగా కోరుకునేది ఏంటంటే, నేను ఎందుకు ఇంత చొరవ తీసుకుంటున్నానంటే, నేను కూడా ఒక బ్లైండ్ కాబట్టి ఇక్కడ వీళ్ళ బాధలు ఏందో మాకు తెలుసు కాబట్టి నేను అందుకే దయచేసి పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఒకటే, మీ పత్రిక వాళ్ళు కూడా ఎక్కడైనా అలాంటి వ్యక్తులు ఉంటే మాకు వాళ్ళ చేయుతనిచ్చి మాకు సహకరిస్తారని నేను తెలియజేస్తున్నాను. మరియు ఇంకేమైనా పత్రికా ముఖంగా కానీ ఏమైనా సరే నేను వేడుకునేది తమ పట్ల ఏ వికలాంగుడు కానీ అంధుడు కానీ మూగవాడు కానీ చొట్టువాడు ఉన్నా కానీ దయచేసి పత్రికా విలేకరులకు కూడా నేను సభ్యంగా నమస్కరించి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ తాండూరు పట్టణంలోని కూడా మూగవాళ్ళకి బ్లైండ్స్ 2 గదులు ఉన్నాయి సాయిపూర్లో. ఆ 2 గదులలో టీచర్ లేక పాపం వాళ్ళకు విద్య అందడం లేదు. గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని తాండూరులో కూడా మూగవాళ్ళకి మంచి హై స్కూల్ బిల్డింగ్ కట్టించగలరని నేను మరీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు పత్రిక